అనుక్షణము దేవుని సన్నిధిలో ఇంకిలుగా ప్రేమించబడుతున్న దేవుని బిడ్డల, ఈనాడు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ధ్యానించబోయే అంశం పవిత్రత ఉద్దేశము. ఈనాటి మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త ఈ విధంగా పలుకుతున్నాడు. ప్రభు సేవకుడు బలప్రయోగంతో కాకుండా ప్రేమ కరుణలతో తన ప్రజలను నడిపిస్తాడని ప్రకటిస్తున్నాడు. అందుకనే యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తున్నాము. నేను గుడ్డివారిని మార్గం వెంట నడిపించును, వారు ఎరిగిన త్రోవల గుండా వారిని కొనుక్కోవదును, వారి ముందట చీకటిని వెలుగుగా మార్చును, కరుకు నేలను వెలుగుగా చేయను, ఒక్కదానిని కూడా విడవగా ఈ కార్యం నెలా నేను నెరవేర్చును అని పలుకుతున్నాడు. ప్రభు సేవ మరియు న్యాయం స్వార్థం నుండి కాకుండా నిస్వార్థమైన ప్రేమతో మన హృదయాల నుండి వస్తుంది. ఎప్పుడైతే నిస్వార్థంగా మనం పనిచేస్తామో అప్పుడే దేవుని యొక్క కరుణ ప్రేమ అనేది ఉంటుంది. అందుకనే క్రీస్తు కూడా నిస్వార్థమైనటువంటి ప్రేమను మన వైపు చూపించాడు. కాబట్టి మనమందరం కూడా రక్షణను అదేవిధంగా జీవితాన్ని పొందుకున్నాం. కాబట్టి మనం కూడా ప్రభు యొక్క సేవలలో పాల్గొంచుకుంటూ రాబోయేటువంటి పాస్కా పండుగను సంతోషంగా